వాళ్ళు బాగున్నారు, మేమైతే చాలా బాగున్నాము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. సో ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజైతే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి మంచూరియా చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవైతే ఇంకా తురిమేసుకుంటాను. ఇంకా నాకు ఇలాగూ మిక్సీ జార్ ఉంది కదా, దీంట్లోనే తురిమేసుకుంటాను. చాలా సన్నగా వస్తాయి, బాగా వస్తాయి అనమాట. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా సన్నగా తురిమేసుకుందాము. సో ఫైనల్గా ఇవైతే తురిమేసుకున్నాను. ఎంత సన్నగా వచ్చాయి చూడండి, సూపర్ సన్నగా వస్తాయి అనమాట. మంచూరియాకి అయితే సూపర్ సెట్ అవుతుంది, చూసారా? చాలా అంటే చాలా సన్నగా వస్తుంది. సో ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా సింపుల్గా అయిపోయే విధంగా చేస్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కావాల్సినవి కొన్ని లేవు, కానీ ఇంట్లో ఉన్న వాటితో చేస్తున్నాను, బయటికి పోయే ఓపిక లేక. సో అయినా కూడా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇంకా అలా సన్నగా వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకుందాము. సో ఇంక ఇదంతా కూడా ఇక్కడ ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. చూసారా ఎంత సన్నగా వచ్చిందో. సో నేనైతే ఓన్లీ క్యారెట్, క్యాబేజీ వేస్తున్నాను. మీ దగ్గర ఇంకా క్యాప్సికమ్ అవన్నీ ఉంటే కూడా మనం ఫ్రై చేసేటప్పుడు వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఇవి వేస్తున్నాను. దీంట్లోకి అయితే టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే టేస్ట్కి తగినంత కారం, కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ అయితే ఒకసారి కలిపేసుకుందాము. సో చూసారా, ఇదంతా కూడా ఇది కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి ఇందులో నుంచే వాటర్ అయితే వస్తాయన్నమాట. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. సో ఉప్పు, కారం, పసుపు అలాగే గరం మసాలా అయితే వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక 4 టేబుల్ స్పూన్ మైదా అయితే యాడ్ చేసుకోండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నా దగ్గర అయితే కార్న్ఫ్లోర్ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, అందుకోసమే ఇంకా నేను మైదా అయితే వేస్తున్నాను. క్రిస్పీనెస్ కోసం మీరు కార్న్ఫ్లోర్ బదులు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక 2 టేబుల్ స్పూన్లు. నేనైతే ఓన్లీ మైదా వేసి చేస్తున్నాను. మీరు ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ మైదా ఎంత పడుతుందో అంత వేసుకోండి. మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా, ఇందులో నుంచే వాటర్ వస్తుంది కాబట్టి దీంతో సరిపోతుంది. మరీ లూజ్గా ఉంటే ఇంకా ఎక్కువ కొంచెం మైదా యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ అయిపోయింది, ఇప్పుడే చూసుకున్నాను అనమాట. ఇంకా బయటికి వెళ్తే తీసుకురావాలి. సో ఇంకా నేనైతే ఓన్లీ మైదానే ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసాను. మీరు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోండి, లేదంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి.
మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి, నేనైతే వేయట్లేదు. సో చూసారా, ఇలా మనకు ముద్దలాగా వస్తుందన్నమాట. ఇవైతే ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుందాము. చూసారా, ఈ విధంగానే చేసుకొని మనమైతే అన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి. నేనైతే చూసారా ఈ విధంగా చేసుకుంటున్నాను. చిన్నయ్యేనా? చాలా ఇంత చూసారా, మా తమ్ముళ్ళకి చిన్నగా కావాలంట, చిన్నగా ఇస్తున్నాను. సో ఫైనల్గా ఇలా అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యే పోపు ఇంకా ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ పోపు వేయడానికి చూసారా, ఇంకా వెల్లుల్లి అలాగే కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే లేవన్నమాట, అందుకోసమే వేయట్లేదు. సో ఇంకా అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇది సోయా సాస్ అలాగే వెనిగర్, టమాటా కెచప్ కూడా లేదనమాట. సో ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా చేస్తున్నాను, ఏమనుకోవద్దు. సో ఇంక ఇక్కడ డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసాను కదా, ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది. అన్నీ కూడా ఇదే విధంగా వేసుకున్నాము. మనకు కళాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసేసాను. ఇవైతే వేసిన వెంటనే కలపకూడదు, వేసిన ఒక 2 నిమిషాలకు కొంచెం ఫ్రై అయిన తర్వాత కలపాలి, లేదంటే ఇవన్నీ కూడా విచ్చుకపోతాయి అనమాట. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవైతే కలుపుదాము. సరే, ఇంకా వేసినాక ఒక 2 నిమిషాలకు ఇలా మనం అటు ఇటు తిప్పుతూ మంచిగా లోపలంతా కూడా వేగి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు తిప్పుతూ కూడా. సో చూసారా, ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇవైతే తీసేసుకుందాము ఇప్పుడు. మంచూరియా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే పోపు పెట్టడానికి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇందులో వెల్లుల్లి, ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా, ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే కొంచెం సోయా సాస్ అలాగే వెనిగర్ అయితే వేసుకుందాము. కొంచెమే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే 1/2 టేబుల్ స్పూన్
వెనిగర్ యాడ్ చేసుకోండి. ఇంకా టమాటా సాస్ ఉంటే కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. మాకైతే పిల్లలు ఉంచట్లేదు అన్నమాట. టమాటా సాస్ తీసుకొస్తే ఆశ పాప దోశలకి ఎక్కువ అది తినేస్తుందని చెప్పేసి ఇంకా టమాటా సాస్ అయితే తేవట్లేదు. సో ఇప్పుడైతే కొంచెం వాటర్లో కార్న్ఫ్లోర్ కలుపుకొని ఇవైతే యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిపేసుకున్నాము. మనకు టమాటా సాస్ వేస్తే కొంచెం కలరు చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను కొంచెమే సోయా సాస్ వేసి టమాటా సాస్ వేయలేదు కాబట్టి ఇలా కొంచెం కలర్ ఇలా ఉందన్నమాట. సో ఇంక ఇలా మొత్తం కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. సో ఫైనల్గా అంతా కలిపేసుకున్నాను. మనకు మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చూసారా, టమాటా సాస్ వేయలేదు కాబట్టి కొంచెం మనకు కలర్ అయితే ఇలా కనపడుతుంది అన్నమాట. టమాటా సాస్ వేస్తే కొంచెం రెడిష్ లాగా కనిపిస్తుంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది. సో ఇంకా ఫైనల్గా మనకు మంచూరియా అయితే రెడీ అయిపోయింది. కొన్ని పచ్చి ఆనియన్స్ కూడా పైనుంచి వేసాను అనమాట. ఇంకా అందరికీ కూడా పెట్టేస్తాను. సో చూసారు కదా, ఇంకా అందరికి కూడా వేసేస్తాను. సో ఫైనల్గా మంచూరియా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, ఎలా వచ్చింది ఏంటి అని. బాగుంది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది. ఇంకా లెమన్ ఉంటే ఇంకా బాగుంటుంది. లెమన్ అయితే లేదన్నమాట. చెప్పాను కదా ఉన్న వాటితోటి చేసేసానని. మా తమ్ముడికి కూడా బాగా నచ్చాయంట. ఇస్తా. నాకు కూడా కొన్ని. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.